హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మన చిన్ని ముచ్చట్లకు స్వాగతం. మేము ఇప్పుడు హన్మకొండలోని 1000 స్తంభాల గుడి దగ్గర ఉన్నామండి. ఆ గేట్ దగ్గర ఉన్నాం అనమాట. వరంగల్ హన్మకొండ ఆనుకునే ఉంటాయి కదా, రెండు సిటీస్ కూడా. సో ఇది హన్మకొండలోనే ఉంటుంది. ఆ చుట్టుపక్కల కూడా షాప్స్ అన్నీ ఉంటాయన్నమాట. దగ్గర మనకి దూరంగా ఏదో విసిరేసినట్టు ఏమి ఉండదు, సిటీలోనే ఉంటుంది. మా బావగారి కూతురు హాఫ్ శారీ ఫంక్షన్ కోసం వెళ్ళామండి మేము అక్కడికి. ఎలాగో వెళ్తున్నాం కదా అని 1000 స్తంభాల గుడిని, వరంగల్ కిల్లా ఇవన్నీ చూసామన్నమాట. కొంచెం తీరిక చేసుకొని ముందు రోజే ప్లాన్ చేసుకొని వెళ్ళాం ఇవన్నీ చూడటానికి కూడా. విజిటర్స్ మాత్రం చాలా మంది ఉన్నారు. సో కొన్ని వీడియోస్ తీయడానికి కాస్త ఇబ్బంది అయిందనమాట. మరీ డీటెయిలింగ్గా తీయడానికి లేరు. ప్రతి పిల్లర్ దగ్గర ఎవరో ఒకరు నిల్చొని ఫొటోస్ దిగుతానే ఉన్నారు. మేము వెయిట్ చేసి కొన్ని వీడియో బైట్స్ని కానీ అవి తీసామన్నమాట. ఇక్కడ శిల్పాలు చూసారా? ఇవి అంతా ఎంత బాగా చెక్కారంటే ఒక్కొక్కటి అసలు ఆశ్చర్యపోతాం, ఏకశిల మీద ఇన్ని శిల్పాలా అని. కానీ మన వాళ్ళు ఇంత గొప్పగా చెక్కారండి ఈ శిల్పాలను అసలు ఆ శిలల మీద. ఇవన్నీ కూడా కాకతీయులు తన పరిపాలనా కాలంలో ఇక్కడ కట్టించినవండి. ఈ 1000 స్తంభాల గుడిలోనే శివాలయం కూడా ఉంటుంది. రుద్రేశ్వరుడుగా కొలుస్తారనమాట ఆయన్ని. శివలింగం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఈ శివాలయం ముందు నందీశ్వరుడు కూడా కొలువై ఉంటాడండి, చాలా పెద్ద నంది అనమాట. అలాగే 1000 స్తంభాలని ఆనుకొని ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరు నుండే కాకతీయ నగరానికి వాటర్ సప్లై చేసేవారట ఒకప్పుడు. ఇవన్నీ కూడా మేము అక్కడ దిగిన కొన్ని పిక్స్ అన్నమాట. తర్వాత మేము భద్రకాళి టెంపుల్కి వెళ్ళామండి. చాలా బాగుంది అమ్మవారు కూడా అక్కడ. సో నేను చెప్పాను కదా, ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం రోజు నేను కట్టుకున్న శారీ భద్రకాళి టెంపుల్లోనే తీసుకుందండి. అమ్మవారికి కట్టిన శారీ అనమాట అది. ఇక్కడ మా పాప డ్యాన్స్ వేస్తుంది కదా, ఇది వరంగల్ కిల్లాకి వెళ్ళే ముందు ఒక పెద్ద ప్రహారీ లాగా ఉంటుంది. దీన్ని అప్పుడు ఎలా యూజ్ చేసేవాళ్ళో కాకతీయులు, అంటే ప్రహారీకి గోడ అంటే కొంచెం కాపలా గాయడానికి అలా అనుకుంటున్నా నేను. సో అక్కడ తను ఒక రీల్ చేసుకుందనమాట. మీరు ఇక్కడ చూస్తున్న పిక్లోది కుష్ మహల్ అండి. దాన్ని పైన కూడా ఆయన నిజాం రాజా మరేంటో కానీ ఆయన పేరు ఏదో ఉంది, ముస్లిం పేరు అనమాట. అక్కడ అన్ని శిల్పాలు మొత్తం విరిగిపోయి ఉన్నాయి మొత్తం. చాలా హైట్లో చాలా విశాలంగా ఉందండి ఈ కుష్ మహల్. మరి దీన్ని ఎలా యూజ్ చేసుకునేవారో తెలియలేదు. ఇప్పుడు వచ్చేసాం కాకతీయుల కళాతోరణం అన్నమాట, ఏకశిలానగరంలో. మనకి వరంగల్ అనగానే అదే కనిపిస్తుంటుంది కదా. ఇక్కడున్నాయండి శిల్పాలు, రథాలు. ఒకటి కాదు, అన్నీ ఒకే శిల మీద చెక్కినవి రకరకాల శిలలు ఉన్నాయి అన్నమాట. 4 వైపులా కళాతోరణాలు ఉన్నాయి. సో ఈ మధ్యలో ఇవన్నీ ఉన్నాయి, గణపతి విగ్రహాలు అన్నీ అండి. మరి అంటే ఆల్రెడీ అక్కడక్కడ పెట్టినవి విరిగిపోతే ఇక్కడ కలెక్షన్గా తెచ్చి పెట్టారా, లేకపోతే కావాలని ఇలా డిజైన్ చేసి పెట్టారా అనేది అర్థం కాలేదు. అసలు ఎటు చూసినా ఎంత మంచి శిల్పాలో. ప్రతి చోట ఒక మంచి పిక్స్ తీసుకోవచ్చు, అంత బాగున్నాయి. ఇంకా మా పాపకి రీల్స్ తీసుకోవడానికి కొదవే లేదన్నట్టు ఉందన్నమాట. మా వారు నిల్చున్నారు కదండి, ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మీకు గణపతి. చూడండి ఎంత అందంగా చెక్కారో కదా గణపతిని. ప్రతి శిల దగ్గర చాలాసేపు ఉండి పిక్స్ తీసుకున్నామండి. కాసేపు కూర్చున్నాం, ఎంజాయ్ చేసాం. కాకతీయుల కళాతోరణం పక్కగానే ఒక శివాలయం ఉంటుందండి.
ఆ శివాలయంలో చాలా నందులు అక్కడే పెట్టేసి ఉన్నాయి ఎందుకో మరి. నేను ఒక పెద్ద నందీశ్వరుడి దగ్గర ఫోటో దిగాను అనమాట. సో అక్కడి నుంచి కాస్త కొండపైకి ఎక్కితే వరంగల్ కిల్లా కనిపిస్తుంది మనకి. ఇదంతా వరంగల్ కిల్లా మీరు చూస్తున్నదంతా. సో ఇక్కడి నుంచి కూడా మీకు అక్కడ ఒక బిల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా, దాని లోపల ఇలా మెట్లున్నాయి. ఈ మెట్ల నుంచి పైకి వెళ్తే మనకు మొత్తం వరంగల్ అంతా కనిపిస్తుంది. సో దీని పక్కగానే లేక్ కూడా ఉంది. ఆ లేక్ పేరేంటో నేను కనుక్కోలేదండి. సో వేరే రాజ్యాల నుంచి దాడికి వస్తే గమనించి సైనికులు అటాక్ చేయడానికని ఇక్కడ ఇలా పెట్టుకున్నారేమో అని నా డౌట్. ఇంకా మేము రామప్ప టెంపుల్కి వెళ్ళలేదండి, అది కొంచెం దూరంలో ఉంది కాబట్టి ఇంకా టైం సరిపోలేదు. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. మేము కాస్త భోజనం చేసేసి ఫ్రెష్గా ఫంక్షన్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఇదండి మా వరంగల్ కథ. మరొక వీడియోలో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో మొత్తం చివరిదాకా చూడండి.